మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపం చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, తెలుగు రాజసం, మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న, కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 75వ సినీ వజ్రోత్సవ సభకు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే తల్లి, తండ్రి, గురువు, దైవం ఏ శుభకార్యమైనా సరే వారు తలుచుకోమంటారు. మా నాన్నగారిని కని పెంచి చదువు చెప్పించి ముందు మంచి దారిలో పెట్టిన మా నాయనమ్మ వెంకటరామ గారైతే 1949లో మన దేశం చిత్రం ద్వారా వెండి తెరకు మన దైవం ఎన్టీఆర్ గారిని పరిచయం చేసిన చిత్ర నిర్మాత కృష్ణవేణమ్మ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇక ఎవరు పేరు చెబితే తెలుగుడు గర్వపడతాడో, ఎవరు పేరు చెప్తే రోమాలను ఎక్కబొడుస్తాయో, ఎవరు పేరు చెప్తే తెలుగుడు పులకరిస్తాడో, ఎవరు పేరు చెప్తే అన్నా అనే పదానికి జీవం పోసాడో అతనే మన అన్న ఎన్టీఆర్. వారు చలనచిత్ర సీమ ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు ఒకటా రెండా, జానపదం, సాంఘికం, పౌరాణిక మరెన్నెన్నో విభిన్నమైన పాత్ర పోషించి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన అన్న ఎన్టీఆర్. వారు ప్రపంచంలో ఎవరు చేయలేనన్ని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని, శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. ఇటు వెంకటేశ్వర స్వామి, ఇటు శ్రీరాముడు, శ్రీకృష్ణుడే కాకుండా వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, దుర్యోధనుడు, రావణాసుడు, బృహన్నాల ఏ వేషం వేసినా ఆయన వారికి వారే సాటి. మరి వారు చలనచిత్ర సీమ ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు అన్న ఎన్టీఆర్. ఒక పక్క వారు చలనచిత్ర సీమ ఉంటూ అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ, ఆయన రికార్డు ఆయన బద్దలు కొట్టుకు ముందుకెళ్తున్న వేళ, ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని, మన ఆత్మగౌరవం హేళనగా చూడటంతో, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం పునర్జింపు చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన రాజకీయ పార్టీకి స్థాపించి మీరందరూ మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని ఏకగ్రీవంగా అత్యంత మెజార్టీతో గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు ఆయన. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే నన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన తెలుగు ముద్దుల బిడ్డ మన అన్న ఎన్టీఆర్. వారు ఇలాగే సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు నినాదంతో ముందుకెళ్తూ అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి పండించారు ఆయన. 1985లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి. బాగా ఆలస్యం అవుతుందని గ్రహించి మళ్ళీ భక్తులకి అన్నదానం ఉంటే బాగుంటుందని అనుకుని వారు అన్నదానం కార్యక్రమం ఉచితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం ఉచితంగా మొదలుపెట్టింది ప్రారంభించి మా నాన్న ఎన్టీఆర్. ఇలా వారి గురించి చెప్పుకుంటూ పోతే నా కాలం సరిపోదు, నా జన్మ సరిపోదు. మీరు కూడా ఇక్కడ నాకు ఒక అపార్ట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే సమయం సరిపోదు వారి గురించి చెప్పాలంటే. కాబట్టి అలాగే చాలా ఆనందంగా ఉంది ఈవేళ మన నరసింహ చక్రవర్తి మాగంటి మురళీమోహన్ గారికి ఎన్టీఆర్ అవార్డు మనందరూ కలిసి వారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. వారు చాటపర్రు గ్రామంలో జన్మించారు, ఏలూరు దగ్గర, వెస్ట్ గోదావరి ప్రాంతంలో. వాళ్ళు ఉన్నత స్థాయి చదివి 1973 వారు సినీ రంగం ప్రవేశించారు. అంటే 50 సంవత్సరాలు. మళ్ళీ 50 సంవత్సరాల్లో వారు 350 సినిమాలు చేశారు. 350 సినిమాలు అంటే మాటల ఎన్నెన్నో విభిన్న పాత్రలు పోషించి ఒక రొమాంటిక్ హీరోగా ఎంటర్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు ఆయన. ఎన్నెన్నో విభిన్న పాత్రలు పోషించాడు మురళీమోహన్ గారు. అలాగే జైపేరి సంస్థ పెట్టి ఆ సంస్థలో బ్యానరు ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు వారు.
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, ఎన్నో ఘనకార్యాలు చేశారు ఆయన. అలాగే జైబేరి సంస్థ రియల్ ఎస్టేట్ పెట్టి మనం చూస్తున్నాం, వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు, చాలా విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమైన సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ గారు ముందు వెళ్ళారు. అదే బాటలు అదే రీతిలో వారు కూడా మురళీమోహన్ గారు కూడా మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ పేరు పెట్టి ₹4 వచ్చిన ₹4 2 చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆయన చదువు చెప్పించి స్కాలర్షిప్ ఇప్పించి కుల మత ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులు స్కాలర్షిప్ ఇప్పించి వాళ్ళు డిగ్రీ కాకుండా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వారి పాలన పోషణ అంత వారే ఆ చారిటబుల్ ట్రస్ట్ చూస్తూ చేశారు ఆయన. దానికి జోహార్ మురళీమోహన్ గారు. ఇలా వారి కుటుంబానికి ఆయురోగాలతో సుఖశాంతులతో ముందుకెళ్ళాలని కోరుతూ వారికి సంతోషంగా అభినందిస్తున్న మురళీమోహన్ గారు. అలాగే ఇప్పుడే ఒక పుస్తకం బహుకరించబడింది. శతాబ్ది గాయకుడు ఘంటసాల గారు, పుస్తకం రచయిత చల్లా సుబ్బరాయుడు గారు చాలా కష్టపడ్డారు. ఆ పుస్తకం సైజు చూస్తే తెలిసిపోతుంది వారు ఎంత కష్టపడ్డారు. వారి అభిమానంతో అక్కడ చూపించారు. ఘంటసాల గారు ఎన్టీ రామ గారి పాటలు నన్మనం 600 పైగా పాటలు పాడారు. ఘంటసాల గారు ఎన్టీఆర్ గారి పాటలు ప్రతి పాట ఆ పుస్తకంలో లిరిక్స్ పెడుతూ అలాగే లిరిక్స్తో పాటు ఫోటో పెట్టి చిత్రీకరించారు. ఆయన చాలా గర్వకారణంగా ఉంది సినిమా పుస్తకం మేము అందుకోవటం. మరి ఇంత ఆలస్యమైన మీరందరూ ఇక్కడ మాతో మీ అందరితో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మాకు ఇచ్చిన అవకాశం మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే ఈ జన్మం చేసుకున్న సుకృతము నేను వారి బిడ్డకు పుట్టడం అదృష్టం భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరణం లేని జననం ఎన్టీఆర్ది. జై ఎన్టీఆర్, జై హింద్.